हरि ओम श्री चिंतामणि योगी सोमगिरियुन श्री कृष्णदेवुंडु ताराचार्य स्थिति चंद तच्चरण कल्पांकुरु कूरमुल मौलिपै दाचंगल्गिन वारि जोचितनयंतं तानलीलन शुभश्री चातुर्यमुतो वरिंचु जयलक्ष्मी कन्या प्रौढ़ाकृतिन् कोकल जारग केलबूनि गुमुलै गोपांगनल गोल्वनाळी कस्यल दिवि నుండి కల్పసుమముల్ నిండారవర్షింపగా చోగన్ వేణు వినోదనాదలహరించొక్కించుచున్ బొక్కుచున్ శ్రీకైశోరము పూను దేవుని నత శ్రీ ముక్తిదంగొల్చేదన్ బాలున్ మంజులతాలవాల చపలాంగోల్ల సల్లీలు కాళింది పులినాంగణ ప్రణయి శృంగారైఖేలున్ శుభశ్రీలోలున్ కరుణావలోకన సుధాశీలున్ వినీల ప్రభాజాలున్ కొల్చే రమణీయకరసస్వారాజ్యపాలున్ మదిన్ చక్కని ముద్దు నెమ్మొగము చందమునందపు మందహాసమున్ చొక్కపు జవ్వనంబు సిగజుట్టిన బర్హము వేణుగానమున్ నెక్కిన జొక్కి గోపికలు నిండు తమింకుచ కుట్మలాళిచే నొక్కుచు కరవించిన మనోహర తేజమునొల్చెనామదిన్ వదలక సహ్యమౌ విషయవాంఛకులోనై సంచరించునామది శిఖిపించ భూషణ సమంచిత కుంతల భవ్యవేషమున్ మృదు మధురస్మితామృత సమృద్ధ ముఖబ్జములోల దృష్టులింపొదవిన దివ్యతేజము సమున్నతి నున్నది నిత్యశుద్ధమై మురళీనాదమరంద బిందులహరి మోదంబుచే లోచనాంబురహంబుల్ ముకుళింపనోష్ఠమణి సొంపుల్ మీరనాదర్శభాసుర గండస్థలియొప్ప స్రస్త చికురస్తోమంబు ఫాలంబుపై మురువుల్ సూపజలంగు కృష్ణవదనాంభోజమున్ భావించదన్ క్వణితాదృతాననమురకాచంద్రసాంద్రజ్యుతిం తిలకింపం కమనీయముగ్ధశిశుమూర్తిస్ఫూర్తివర్ధుల్ ఉత్పలపత్రోజ్వల నీలవర్ణు గుణసంధామాధురీ సాధురీ తులలో నించుకయైన నావచన సందోహంబులంజంజడన్ హరి ఓం. మైత్రేయ మహర్షి కర్దమ ప్రజాపతి మనువుకి మధ్యలో జరిగినటువంటి సంభాషణను వివరిస్తూ ఉండేటువంటి సందర్భంలో దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చిన తర్వాత మను చక్రవర్తి తన రాజ్యం అయినటువంటి బర్హిష్మతీపురంకి వచ్చేసి అక్కడ ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన నిరంతరము కూడా భగవంతుడి యొక్క ప్రసంగాల్ని వినడం, అవి మాట్లాడుతూ ఉండడం, వాటిని ధ్యానం చేస్తూ ఉండడం, తరువాత తన నిత్యకాయమైనటువంటి కార్యకలాపాలు కర్తవ్యాల్లో ఉన్నా సరే మనసు అంతా కూడా ఆ భగవంతుడి మీదే పెడుతూ ఆయన పనులు చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. దీనికే శ్రీరామకృష్ణ పరమహంస ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ఇచ్చారండి. ఒక గొప్పవాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తుందిట. ఆ పని మనిషి ఏం చేస్తుందంటే పొద్దున్న 5 వచ్చేసేస్తుంది, మళ్ళీ రాత్రి వరకు అక్కడికి వెళ్తుంది. కానీ ఇంట్లో చిన్నపిల్ల ఎవరికోను ఉయ్యాల్లో చిన్నపిల్లాడో లేకపోతే ఒక కొంచెం వయసు వచ్చినటువంటి పిల్లవాడు ఇంట్లో ఉంటే ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఈ పని మనిషికి నిరంతరము కూడా ఏ పని వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నా మనసంతా మాత్రం తన గుడిసెలో ఉయ్యాలలో ఉండేటువంటి పిల్లవాడి మీద దృష్టి కంటిన్యూస్గా దృష్టి అక్కడే ఉంటుంది. ఇక్కడ పనిచేస్తూ ఉండేటువంటి ఇంట్లో వాళ్ళతో నవ్వుతుంది, మాట్లాడుతుంది, గిన్నెలతో అవుతుంది, అమ్మగారు ఉంటుంది, అది అంటుంది, ఇది అంటుంది. కానీ తన బ్యాక్గ్రౌండ్లో కాకుండా తన ఫోర్గ్రౌండ్లో కూడా పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఊగుతున్నాడా ఏమిటా అనేటువంటి విధంగా
ఉంటుంది. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు గొప్పవారింట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషిలాగా ఆ పిల్లని ధ్యానిస్తూ ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. కాబట్టి అందువల్ల మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనం ఏదో పూజ చేసుకున్నప్పుడో గుళ్ళో కూర్చుని కాసేపు వాళ్ళతోనూ వీళ్ళతోనూ కబుర్లు చెప్పేసుకుంటున్నంతసేపు కూడా ఏదో దేవుణ్ణి చూస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటాం, కానీ మనం ఏం యాక్షన్ చేయం. మన మనసు అంతా కూడా అనేక రకాలైనటువంటి వాటి మీద పోతుంది. సాధనంటే ఇది, సాధనంటే ఇది అని భాగవతం ఈ మనువు చేసినటువంటి విశేషం ద్వారా మనకి చెప్పింది. ఇది అయిన తర్వాత 37, 38, 39 శ్లోకాలు అయ్యేటప్పటికి తృతీయ స్కంధంలో 22వ అధ్యాయం పూర్తవుతుంది. శారీరా మనసా దివ్యా వయ్యాసేయ చ మనుషా భౌతికాశ కథం క్లేశా బాధంతే హరి సంశ్రయం. వయ్యాసే ఓ వ్యాసపుత్రుడైనటువంటి విదుర, సాధారణంగా ఎలా ఉంటుంది అంటే శారీరా శరీరంకి, మానస మనసుకి, దివ్యాహ దేవుడి వల్ల, తరువాత భౌతికాశ్చ భౌతికమైనటువంటి కొన్ని ఏదో తేళ్ళని పాములని అనావృష్టులని ఇటువంటి వాటి వల్ల క్లేశాహ క్లేశాల చేత బాధంతే మానుషాహ మనుషులందరూ కూడా బాధింపబడుతూ ఉంటారు. ఒక మనిషి ఉన్నాడంటే వాడి శరీరంలో ఏదో రోగం ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆ రోగం ఉందో లేదో కానీ మనసు మాత్రం ఆ రోగం ఉంది అని భావన చేస్తూ దాని గురించి అయిపోతూ ఉంటారు. దివ్యాహ దైవ సంబంధమైనటువంటివి కూడా కొన్ని క్లేశాలు సంభవిస్తూ ఉండి క్లేశాహ బాధంతే అవి బాధిస్తూ ఉంటాయి. అటువంటి బాధలు ఏమవుతాయి అంటే ఎట్లు బాధిస్తాయి? కథం హరి సంశ్రయం క్లేశా బాధంతే. ఎలాగా? కథం ఎట్లు బాధిస్తాయి? ఎవరిని? హరి సంశ్రయం హరిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి శరీర మనస దివ్య తరువాత భౌతికమైనటువంటి క్లేశాలు ఏవి కూడా హరిని సంశ్రయించినటువంటి వాళ్ళను బాధించవు అని చెప్పారు. ఏమండి మరి తలనొప్పి వచ్చినప్పుడు మన దృష్టి అంతా తలనొప్పి మీదకి వెళ్ళిపోతుంది కదా. అంటేనే గొప్పవారింట్లో పని మనిషిని గుర్తుపెట్టుకోండి. తలనొప్పి వచ్చింది బాగానే ఉంది, కాలు నొప్పి వచ్చింది బాగానే ఉంది, ఏదో లోపల ఉంది బాగానే ఉంది. అట్ ది సేమ్ టైం మన మనసులో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి సంబంధించిన కథలు వింటున్నాము, ఆ స్వరూపం ఉంది, ఇంట్లో ఫోటో ఉంది, ఆ ధ్యానం చేస్తున్నాము అని చెప్పి గొప్పవారింట్లో పనిచేస్తున్నటువంటి పని మనిషి తన పిల్లని ఏ విధంగా అయితే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటుందో, స్మృతికి తెచ్చుకుంటూ ఉంటుందో, అలాగ తలనొప్పి వచ్చినా కూడా కాలు నొప్పి వచ్చినా కూడా మరొకటి వచ్చినా కూడా మన దృష్టి ఆ దరిద్ర కొట్టి నొప్పుల మీద బాధల మీద పెట్టుకుంటాం తప్ప భగవంతుడిని మనం చేసుకోం. ఇది మూర్ఖులు చేసేటువంటి అజ్ఞానులు చేసేటువంటి పని. అందువల్ల ఏం చెప్పాడంటే కథం క్లేశా బాధంతే హరి సంశ్రయం. హరిని సంశ్రయించినట్టు, సంశ్రయము అంటే బాగుగా ఆశ్రయించడం, దాన్ని పెట్టుకుంటూ ఉండడం. ఇది సాధన అంటే, ఇది భక్తి అంటే ఏదో కొబ్బరికాయలు కొట్టి 4 ఫోటోలు తీసుకోవడం భక్తి అనరండి. ఇది చేయవలసినటువంటి నిరంతరం చేయవలసినటువంటి పని అని చెప్పి సుఖమహర్షి అక్కడ పరీక్షను మహారాజు చెప్తూ ఉన్నాడు. అందువల్ల ఓ పరీక్షతో మరణం అనేటువంటి దాని గురించి నువ్వు ఆలోచించడం లేదు, మంచిదే బాగానే ఉంది. అది ఆలోచించకుండా హరి సంశ్రయం చేసినప్పుడు క్లేశా కథంతే బాధంతే క్లేశాలు ఎందుకు బాధిస్తాయా? బాధించవు అని చెప్పి సాధనా మార్గాన్ని 37వ శ్లోకంలో చెప్పిన తరువాత ఇంకా ఏం చేశాడు ఈ మనువు అనేటువంటి విషయాన్ని చెప్తూ, యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్ నానావిధాన్ శుభాన్ నృణాం వర్ణాశ్రమాణాంచ సర్వభూతహితః సదా. ఆ మనుచక్రవర్తి యః పృష్టో మునిభిః, అప్పుడు ఆయన చక్రవర్తి కాబట్టి శ్రీహరి యొక్క నిరంతర ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం తెలుసుకుని వచ్చినటువంటి మునిభిః, ఆ మునులందరూ కూడా ప్రాహ వాళ్ళందరూ కూడా పృష్టః ప్రశ్నించారట. ప్రశ్నిస్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రాహ ఆయన చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ధర్మాన్ నానావిధాన్ శుభాన్, నానా విధాలైనటువంటి ధర్మములను, ఆ ధర్మాలన్నీ కూడా శుభాన్ మంగళకరమైనటువంటివి, మంచివైనటువంటివి, నృణాం వర్ణాశ్రమాణాంచ
వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటివి, నానా విధాలైనటువంటివి, మంగళాలిచ్చేటువంటి సమస్త మానవులకి మంగళాలిచ్చేటువంటివి, తర్వాత సర్వభూత హిత సదా సర్వభూతాలకి కూడా హితము మంచి చేసేటువంటి ఆ ధర్మాల నానా విధాలైనటువంటి ధర్మాలని కూడా మునులు అడగడం వల్ల ఆయన చెప్పాడయ్యా అన్నారు. దీనినే మనకి మనుస్మృతి మనుధర్మశాస్త్రం అనేటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం ఉంది. అందులో అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని జీవులకి, అన్ని ప్రాణంతో ఉండేటువంటి చైతన్యాత్మకమైనటువంటి వాళ్ళకి ఏ ధర్మాలు ఎలాగ ఆచరించాలి, శారీరకమైనటువంటి ధర్మాలు, మానసికమైనటువంటి ధర్మాల గురించి ఆచరణ ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనుచక్రవర్తి చేసినటువంటి ఆ స్మృతిని మనుస్మృతి అంటారు. అందులో అన్ని ధర్మాలు ఉంటాయి అన్న తర్వాత ఆయన అటువంటి ధర్మశాస్త్రాన్ని ఒకటిని ఈ భూమండలంలో ప్రచురితం చేశాడయ్యా అని చెప్పిన తరువాత ఏం చెప్పాడు అంటే, ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు. ఓ విదురా, వర్ణనీయస్య వర్ణించదగినటువంటి ఆదిరాజస్య ఆదిరాజు అయినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి మనోహో మనువు యొక్క ఏతత్ ఈ అద్భుతమైనటువంటి ఆయన యొక్క చరిత్రని నీ కొరకు వర్ణితం నీ కొరకు ఇప్పటి వరకు చెప్పాను కదా. అయిన తరువాత ఇప్పుడు 23వ అధ్యాయంలో నీకేం చెప్తాను అంటే, తత్ అపత్య ఉదయం తన కుమార్తె అయినటువంటి దేవహూతి యొక్క గొప్పదనం గురించి చెప్తాను, శృణు విను అని. తద్ అపత్య ఉదయం, అపత్యం అంటే సంతానం అన్నమాట. తత్ ఆయన యొక్క అపత్య సంతానం యొక్క ఉదయం, ఆవిడ యొక్క గొప్పదనాన్ని నీ గురించి నీకు చెప్తాను. అయము అంటే ఏమిటి? ఉన్నతమైనటువంటి స్థితి యందు ప్రయాణము చేసేటువంటి దాన్ని అయం అంటారు. అంటే ఉన్నతమైనటువంటి స్థితుల్లో ప్రయాణం చేసేటువంటి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి దేవహూతి గురించి నీకు చెప్తానయ్యా విదురా అని చెప్పి 23వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి ఈ విధంగా ఆయన ప్రారంభించాడయ్యా అని చెప్పి సౌనికాది మహర్షులకి సూత మహర్షి నైమిసారణ్య ప్రాంతంలో చెప్తూ ఉన్నాడు. అందులో 23వ అధ్యాయం మొదటి శ్లోకంలో మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిం ఇంగితకోవిదా నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీం భవం ప్రభుం. ఓ విదురా, మైత్రేయ మహర్షి చెప్తున్నాడు, ఓ విదురా, పితృభ్యాం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రస్థితే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తరువాత సాధ్వీ పతివ్రత అయినటువంటిది, పతిం ఇంగిత కోవిదాహ ఇంగిత కోవిదం ఇంగితం జ్ఞానంలో పండితురాలైనటువంటిది, అంటే ఇంగిత జ్ఞానంలో పండితురాలైనటువంటి కోవిదాహ నిపుణురాలైనటువంటిది ఆ సాధ్వి అంటే ఈ దేవహూతి ఏం చేసింది ఆవిడంటే, భవానీవ భవం ప్రభుం అంటే భవుడు అంటే ఈశ్వరుడికి భవానీ, ఆ ఈశ్వరుడి భార్య అయినటువంటి పార్వతి ఏ విధంగా అయితే పరిచర్యలు చేసిందో, ప్రీత్యా చాలా ప్రీతితో ఏ విధంగా అయితే పార్వతీదేవి శివుడికి పరిచర్య చేసిందో అదే విధంగా సాధ్వీ పతిమింగిత కోవిద నిత్యం పర్యచరతి పరిచర్యలు చేసిందయ్యా అన్నాడండి. ఇక్కడ ఒక పదం వాడారు, ఏమిటంటే పతిం ఇంగిత కోవిద. ఇంగితం మనం మామూలుగా వాడేస్తూ ఉంటాం చూసారా పదం, ఇంగితం ఉండాలండి దేనికైనాను. ఇంగితం లేకుండా ఏమిటండి, ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలాగా అంటూ ఉంటాం. అసలు ఇంగితం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటంటే, ఆక్రియతే ఆవిష్క్రియతే అభిప్రాయో నేన్యతానేహ. ఆక్రియతే ఆవిష్క్రియతే అభిప్రాయో నేన్యతాః ఇంగితం
అంటే ఏమిటన్నమాట? దీని చేత అభిప్రాయం ప్రకటం చేయబడును. దాని అర్థం అది. దీని చేత, ఇంగితం అంటే ఏమిటి? అభిప్రాయాన్ని ప్రకటన చేస్తా అంట. దీని చేత ప్రకటన చేయబడును. దేని చేత ప్రకటన చేయిస్తాం? ఇంగితం అంటే ఉదాహరణకి పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి. అలా చేసేటప్పటికి టీచర్ ఏమంటుంది? నోటి మీద వేలు వేసుకుని సైలెన్స్ అని చెప్పి నోటి మీద వేలు వేసుకుంటుంది. నోటి మీద వేలు వేసుకునేటట్టు పిల్లలందరూ కూడా నోటి మీద ఒక్కసారి వేలు వేసుకుంటారు. ఇంగితం అంటే ఏమిటి? ఆ అభిప్రాయాన్ని, అంటే సైలెన్స్గా ఉండండి అని చెప్పడానికి తన యొక్క వేలు మూతి మీద పెట్టుకుని ఆ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఆ క్రియ ఉందే, ఆ క్రియతే ఆవిష్క్రియతే, దానిని ఆవిష్కరించి ఏం చెప్తోంది? అభిప్రాయోయేనేది, తన అభిప్రాయాన్ని చెప్తోంది. అంటే ఏమిటన్నమాట? మీరు సైలెన్స్గా ఉండండి అని తన అభిప్రాయాన్ని నోటి మీద వేలు వేసుకుని చూపిస్తూ ఆ అభిప్రాయాన్ని చెప్పేటువంటి ఈ స్థితిని ఇంగితం అంటారు. ఉదాహరణకి మామూలుగాను ఎవరో నేను వెళ్ళిపోతున్నాను అని అనుకోండి, వెళ్ళొద్దు అని చెప్పి మాట మాట్లాడకుండా నో అని చెప్పి చేత్తో ఇలాగ నెగిటివ్గా ఇలా నో అని చెయ్యిని ఇలా ఊపడం అనేటువంటిది ఇంగితం అంటారు. ఆ అభిప్రాయాన్ని ఆకృతి క్రియల ద్వారా ఆవిష్కరించేటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ని ఇంగితం అంటారు. అందువల్ల ఏమిటి? ఆ మాత్రం ఇంగితం లేదా అంటాం. ఆ మాత్రం ఇంగితం లేదా? నేను సైకిల్ చేస్తున్నాను కదా, నా శరీరంలో కొన్ని ప్రాంతాల్లోంచి నీకు చూపిస్తున్నాను కదా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అని. అందువల్ల అటువంటి ఆ అభిప్రాయం ప్రకటన చేయడాన్ని ఇంగితం అంటారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఇంగితం అంటే అదొకటే, మన అభిప్రాయం చెప్పడమే కాదు. ఇంగ్యతే జ్ఞాయతే అభిప్రాయోనేనేతి ఇంగః ఇంగితం చ. ఇంగ్యతే జ్ఞాయతే, ఇలాగా నేను ముక్కు మీద వేడి నోటి మీద వేలేసుకుని సైలెన్స్ అని అన్నప్పుడు ఈ అభిప్రాయం, టీచర్ చెప్పినటువంటి ఈ అభిప్రాయాన్ని ఇంగ్యతే జ్ఞాయతే, ఆ కూర్చున్నటువంటి పిల్లలు వాళ్ళు తెలుసుకుంటారు. అభిప్రాయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ టీచరు చేసినటువంటి ఈ బాడీ లాంగ్వేజ్ని దీని చేత, అంటే ఈ గుర్తు చేత అభిప్రాయము ఎరుగబడును. అంటే వాళ్ళ అభిప్రాయం, టీచర్ సైలెన్స్గా ఉండమంటోంది అనేటువంటి జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. ఇంగ్యతే జ్ఞాయతే, వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. అభిప్రాయోనేతి, టీచర్ అభిప్రాయం ఇది అనేటువంటి ఆ తెలుసుకోవడం, ఇక్కడ ఈ టీచర్ ఎక్స్ప్రెస్ చేయడం, పిల్లలు తెలుసుకోవడం అనేటువంటి ఈ రెండు ప్రాసెస్ని కూడా ఇంగితం అంటారు. కానీ చాలామందిలో ఇంగిత జ్ఞానం ఉండదు. ఏమిటి అంటే, వద్దు అవును, ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఈవిడెవడో బయటకు వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటుంది, నేను చేత్తో ఇలా ఊపుతాను, లేకపోతే కళ్ళు కొంచెం భ్రుకుటి కొంచెం ఇలా చూస్తాను. చూసేటప్పటికీ నా భావం నేను ఎక్స్ప్రెస్ చేశాను, కానీ ఆ వెళ్ళేటువంటి వ్యక్తి ఇంగిత జ్ఞానం లేదు. వీడి మొహం వీడి చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి, నా హక్కు, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది చూసారా, వెళ్ళిపోతాడు చూసారా, వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. తరువాత అభిప్రాయాన్ని ప్రకటించేటువంటి చేష్టలను ఇంగితములు అంటారు. చేష్ట నిగూఢ భావావబోధక కథితే ఇంగితం. చేష్టలు నిగూఢ భావాహ అంటే భావం బయటికి చెప్పకుండా లోపలే పెట్టి భావాన్ని అవబోధన, ఆ భావం తెలుసుకునేటట్టు చేసేటువంటి చేష్టలను కథితే ఇంగితం, వాటిని ఇంగితము అంటారు అన్నారు. దీన్నే మనుస్మృతిలో ఆకారైరింగితైర్గత్యా జ్ఞాయంతే అంతర్గతం మనః. అంతర్గతం మనః, మనసులో అంతర్గతంగా ఉండేటువంటి ఆ అభిప్రాయాన్ని ఆకారై అంటే రకరకాలైనటువంటి ఆకారాల్లో, అంటే ముక్కుతో కానీ, నాలికతో కానీ, లేకపోతే ఏదో చేతులతో కానీ, శరీరం కదలికలతో కానీ ఇలాగ చేసేటువంటి దానిని చేసేటువంటి వాడు, ఆ ఎదురుగా చెయ్యబడ్డటువంటి వాడు కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం ఉందే, దానిని ఇంగిత జ్ఞానము అంటారు. ఇప్పుడు ఈ
దేవహూతికి ఏం చెప్పిందంటే పతిం ఇంగిత కోవిదాహ, పతిం ఇంగిత కోవిదాహ, పతి చేస్తూ ఉండేటువంటి చేష్టలను తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించేటువంటి లక్షణం కలిగినటువంటి దాన్ని సాధ్వి పతివ్రత అంటారు. నిత్యం పరిచర్యత్ ప్రీత్యాహ, నిత్యము కూడా ప్రీతిగా పరిచర్యలు చేస్తుంది. అయిష్టంగా వీడికి ఏదో ఇంత బారేసేసిపోతే వాడు ఏడిపేదో వాడికి ఏదో నీళ్ళు అవి అక్కడ బారేసేస్తే వాడు ఏదో చేసుకుంటాడు అని చెప్పి చాలా అయిష్టంగా ఏదో అదే ప్రీతి కలిగినటువంటి వాళ్ళకైతే పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసేసేసి తయారైపోయి వెళ్ళిపోయి ఇష్టమైనటువంటి వాళ్ళకి ప్రీతిగా అన్నీ అరేంజ్ చేయడం అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. అదే వ్యక్తి ప్రీతి లేకపోయినైతే ఇష్టం లేకపోయినైతే ఏదో అక్కడ మొక్కుబడి కింద చేసేటువంటి దానికి ఉంటుంది చూసారా, అలాగ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈవిడ మాత్రం పతిం ఇంగితకోవిదా నిత్యం పరిచర్యత్ ప్రీత్యాహ, ప్రీతిగా అలాగే చెయ్యడం అనేటువంటిది ఎవరు చేశారు అంటే భవానీవ భవం ప్రభుం, పార్వతీదేవి శివుడికి అలా చేసింది కాబట్టే వాళ్ళని మనం పూజిస్తూ ఉన్నాము. ఇదైన తర్వాత ఆవిడ గురించి ఇంకా చెప్తూ ఆయన విశ్రంభేణ ఆత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సహృదేన వాచా మధురయా చ భోః విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదం అప్రమత్తోద్యత నిత్యం తేజీయాం సమతోషయత్. భోః ఓ విదుర, విశ్రంభేణ ఆవిడ ఆయనకి సేవ ఎలా చేసిందంటే విశ్రంభేణ చాలా చనువుగా, ఆత్మశౌచేన అంతఃకరణ శుద్ధితో, నిజంగా ఈయన నా భర్త, ఈయన ఈ పని చేయదలుచుకున్నాడు కాబట్టి దీనికి అన్నీ చెయ్యాలి అని చెప్పి అంతఃకరణ శుద్ధితోనూ, గౌరవేణ ఆదరంతోనూ, దమేన ఇంద్రియాలను తాను జయించుకుంటూ, శుశ్రూషయ సేవ చెయ్యాలి అనేటువంటి దానితోనూ, సౌహృదేన ప్రేమ చేత, మధురయావాచాహ మధురమైనటువంటి వాక్కులతోనూ ఆవిడ సేవ చేసింది. అంటే ఎన్ని రకాలైన మొట్టమొదటి ఏమిటి ఉండాలి, ఆమెకి చనువు ఉండాలి, అంతఃకరణ సిద్ధి ఉండాలి, ఆదరం ఉండాలి, ఇంద్రియజయం ఉండాలి, సేవాభావం ఉండాలి, ప్రేమ ఉండాలి, మధురమైనటువంటి వాక్కులు. మీకు అది కావాలి, ఇప్పుడే తెస్తున్నాను ఉండండి అని చెప్పి ఆ ప్రేమగా తీసుకొచ్చి అక్కడికి ఇచ్చి ఆయనవి చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉండి మంచి మాటలు మాట్లాడుతూ అంతఃకరణ శుద్ధితే ఈ నా భర్తకు నేను సేవ చేసుకున్నట్లయితే నాకు ఆయన యొక్క పుణ్యంలో సగం నాకు వస్తుంది. పరాయి మగాడికి చేస్తే పుణ్యం రాదు, పాపం అంటుకుంటుంది. కాబట్టి ఈ పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక ఆపేక్షతోనూ చనువుతోనూ, ఎందుకంటే భర్త కాబట్టి చనువుగా కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత గౌరవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మర్యాదగాను ఆవిడ చేసేదయ్యా అని చెప్పి తర్వాత అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం చేసింది, విసృజ్య కామం, విసృజ్య వదిలిపెట్టేసింది, కామం తనకు ఉండేటువంటి అన్ని కోరికల్ని కూడా వదిలేసింది. నేను అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, గబగబా ఏదో ఇంకా నీ మొహాన వారేసేసి నేను పోతాను, ఆ కామం అంతా అక్కడ ఉంటుంది. అక్కడ ఏదో మొలగబెట్టాలి అనేటువంటి కామం, దాన్ని విసృజ్య, దాన్ని వదిలేసి దంభం, నేను చాలా గొప్పదాన్ని, నేనేమో అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, నాకు ఏదో డిగ్రీ ఉంది, నేను ఏదో పూజలు చేసేసుకుంటున్నాను అనేటువంటి దంభం. ద్వేషం, చేసుకోబడేటువంటి వాడి మీద ద్వేషం, లోభం, అఘం లోభం, తర్వాత అఘం పాపం, మదం ఎక్కిపోయి అప్రమత్తోద్యత, ఏ మాత్రము కూడా సావధానం లేకుండా, అంటే చాలా క్యాజువల్గా ఇది చేయమంటే అది చేసి అది చేయమంటే, అంటే మనసంతా వేరే చోట ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి పనుల మీద ఏమో ఏ విధమైనటువంటి శ్రద్ధ, ఇటువంటి దుర్గుణాల ఆరిటిని కూడా ఆవిడ వదిలేసేసి చనువుగా, ప్రేమగా, అంతఃకరణ శుద్ధితో, గౌరవంగా, ఇంద్రియజయంతో సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రేమ చేత, మధురమైనటువంటి వాక్కుల చేత పతికి ఆవిడ నిత్యం పరిచర్యత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం, ఆ విధంగా చేసింది అన్నాడు. ఏమండి ఇది ఆడవాళ్ళకైనా అంటే మగవాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఇందులో మగవాడికి ఆడదానికి అనేటువంటిది ఏం లేదు. ఏదైనా ఒక సేవ చేయాల్సి వచ్చినప్పుడు భర్తకు కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి. అంతేగాని ఏదో భార్యకి మాత్రమే ఉండాలి,
ఇంక భర్తకి ఉండక్కర్లేదు అని చెప్పి ఎప్పుడు మన శాస్త్రం చెప్పదండి. ఎందుకు అంటే భవానీవ భవం ప్రభుం అన్నారు. అంటే ఎందుకు తీసుకొచ్చారంటే పార్వతి ఆయనకి చేసింది. ఆయన ఏం చేశాడు, పార్వతిని తన ఒళ్ళో పెట్టుకున్నాడు. తన ఒళ్ళోనే పెట్టుకుని తనలో అర్ధభాగం ఇచ్చి తాను తింటే తాను ఆవిడ తింటున్నట్టుగానే భావన చేస్తూ నిరంతరము కూడా రక్షణలో ఉండేటువంటి వాడు కాబట్టి భవానీ భవప్రభుం ప్రీత్యా పరిచర్యాత్ అన్నారు. ఈ విధంగా ఆవిడేమిటంటే దంభం కానీ, కామం కానీ, ద్వేషం కానీ, లోభం కానీ, పాపం కానీ, గర్వం అనేటువంటి వాటిలన్నింటినీ పరిత్యజించేసింది. నేను గొప్పదాన్ని, నేను చాలా పూజ చేసుకుంటున్నాను, నేను ఇది చేస్తున్నాను, నాకు నన్ను మించిన వాళ్ళు నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, నేను లేకపోతే అక్కడ పనులు అవ్వవు అని చెప్పేసేసి మొగుడుకు చేయాల్సినటువంటివన్నీ కూడా ఏదో క్యాజువల్గా అప్రమత్తతో దృష్టి ఎక్కడెక్కడో పెట్టేసుకుని ఇలాగ రకరకాలుగా చేసేటువంటి విధానంగా ఉండేది కాదు. ఆ విధంగా కర్దమునికి సావధానంతో ప్రయత్నపూర్వకంగా తేజీయాం సమతోషయత్, ఆ తేజస్సంపన్నుడైనటువంటి కర్దముణ్ణి సంతోషపెట్టింది ఆవిడ అన్నారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏ విశేషం చేసింది అనేటువంటి చూద్దాం.